కన్యా రాశి వారికి నవంబర్ 17 నుంచి 23వ తారీఖు వరకు గోచార వశాత్తు ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి, ఏ ఏ జాగ్రత్తలు తీసుకోవాలి ఒకసారి మనం తెలుసుకుందాం. అయితే ఈ వారం యోగ్యదాయకంగా ఉండే రాశుల్లో మనకి కన్యా రాశి కూడా కనిపిస్తుంది. వృషభ రాశి, కన్యా రాశి ఈ 2 రాశులకి ప్రస్తుతం అయితే కనుక కొంత మంచి వాతావరణం అనేది ఈ వారం కనిపిస్తుంది. కన్యా రాశి వారు ఇప్పటిదాకా ఏదైనా సరే అటు ఉద్యోగాల్లో కావచ్చు, మరి భార్యాభర్తల మధ్య ఉండే అనురాగ విషయాల్లో కావచ్చు, కొత్తగా సంతానం కావాలని కోరుకునే దంపతుల పరంగా కావచ్చు, ఇలా ఎలాంటి విషయాల్లో చూసుకున్నప్పటికీ కూడా వారి ప్రయత్నాల్లో ఎంతో కొంత ముందుకెళ్ళగలిగే విధానం అయితే కనుక ఈ వారం గోచారంలో కనిపిస్తోంది. తోడబుట్టిన వారితో మాత్రం కొంతవరకు జాగ్రత్తగా ఉండండి. ఏదైనా సరే ఈ రక్త సంబంధీకుల విషయంలో మాత్రం కొద్దిగా పొరపచ్చాలు వచ్చే విధానం అయితే కనుక ఈ వారం గోచరిస్తుంది. కానీ ఏదైతే మనం చేసే వ్యాపారాలు అవ్వచ్చు, ఉద్యోగాలు అవ్వచ్చు, వాటిలో మాత్రం ఖచ్చితంగా అభివృద్ధి ఉంటుంది. గతంలో కన్నా కూడా మీరు కొద్దిగా మీలో ఈ కాంపిటేటివ్ స్పిరిట్ అనేది లేదా పోరాట తత్వం అనేది అది ఖచ్చితంగా వృద్ధి చెందటం అనేది కూడా కనిపిస్తుంది. అయితే ఈ వారం మీరు ఏదైనా సరే జాగ్రత్తగా ఉండవలసింది ఒకటి, ఇందాక మనం చెప్పుకున్నాం, తోడబుట్టిన వాళ్ళు కానీ, రక్త సంబంధికులు కానీ, వాళ్ళతో వచ్చే ఇబ్బందులు అనేది ఒకటి. తర్వాత రెండోది ప్రధానంగా ఏంటంటే, ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు మధ్యవర్తిత్వ సంతకాలు ఏవైనా ఉంటే, అంటే ఎవరి తరపునైనా సరే మనం హామీలు ఉండటం, ఇలాంటివి మాత్రం ఖచ్చితంగా ఈ వారం అయితే చేయొద్దు. అది మీకు తర్వాత ఇబ్బందులు కొని తెచ్చి పెట్టడానికి ఉంటుంది కనుక అలాంటి విషయాలకి దూరంగా ఉండండి. ఇక కొత్తగా వివాహం కావాలి అనుకునే వారికి ప్రయత్నాలు అయితే కనుక కొద్దిగా ఆలస్యమైనప్పటికీ కూడా మంచి సంబంధాలు రావటం, మంచిగానే సంబంధాలు కుదరటం అనేది అయితే ఉంటుంది కనుక మీ ప్రయత్నాలు ఏవి కూడా ఆపకుండా ఖచ్చితంగా చేసుకోవచ్చు. ఇక విదేశాలకి వెళ్ళాలి అనుకునే ప్రయత్నాల్లో ఎవరైనా ఉంటే కనుక వారి ప్రయత్నాలు కూడా అంతంత మాత్రంగానే ముందుకెళ్ళటం అనేది అయితే ఉంటుంది. మరి ఆ విధానంలో మాత్రం కొంత వెనకంజ వేసే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. అమ్మగారు ఆరోగ్య విషయంలో కొంతవరకు జాగ్రత్త తీసుకోండి. ముఖ్యంగా మరి మీ ఇంట్లో ఏదైనా సరే పెద్ద వయసు కలిగిన వ్యక్తులు ఉంటే కనుక వారి పరంగా కూడా కొంత ఆందోళన కలిగి విధానం ఈ వారంలో ఉంటుంది. ఇక ఈ వారంలో మీకు ఏదైనప్పటికీ కూడా బాగా కలిసొచ్చే అంశాల్లో కొత్తగా ఉద్యోగం తెచ్చుకోవాలి అన్నా కూడా, ఉన్న చోట ఏదైనా సరే మంచి జరగాలన్నా కూడా ఇప్పుడు అద్భుతమైన కాలంగానే చెప్పాలి. అయితే మరొకటి కొంతమందికి సందేహం వస్తూ ఉంటుంది. ఏమండి, నేను ఆల్రెడీ సరే ఒక ఉద్యోగం చేస్తున్నాను, మరి ఈ ఉద్యోగంలోంచి ఇప్పుడు నేను ఇంకేదైనా సరే ఉద్యోగం మారాలి, ఇంకో రంగంలోకి వెళ్ళాలని నేను అనుకుంటున్నాను. అలాంటిది ఏదైనా సరే నేను ఏదైనా సరే తెగించి నిర్ణయం తీసుకోవచ్చా? ఒకవేళ తీసుకుంటే దానికి ఈ వారం నాకు గోచరం ఏదైనా సరే సహకరిస్తుందా లేదా? ఇలా అనేది ఏదైనా ఉంటే కనుక తప్పకుండా మీరు తెగించి నిర్ణయాలు అయితే తీసుకోవచ్చు. కొత్త ఉద్యోగం, ఏదైనా సరే కొత్త రంగంలో ప్రవేశం, ఇలాంటి వాటికి కూడా ఈ వారం మీకు ప్రోత్సాహకరంగానే ఉంటుందని చెప్పడంలో సందేహం లేదు. ఇక దూర ప్రాంతాల విషయంలో అంటే దూర ప్రాంతాలకి వెళ్ళడానికి ఇబ్బంది అని చెప్పాం, కానీ దూర ప్రాంతాల్లో ఇప్పటికే ఉంటే కనుక వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది అనేది కనుక చూసుకుంటే కనుక వాళ్ళకి మాత్రం మంచి మార్పులు ఉన్నాయి. ఇప్పటిదాకా అక్కడ ఏదైనా సరే ఇబ్బందులు పడుతున్నట్టయితే కనుక ఆ ఇబ్బందులను అధిగమించి ముందుకు రావటం అనేది అయితే కనిపిస్తుంది. ఇక ప్రేమ పెళ్ళి అనే దాంట్లో ఉంటే కనుక ఖచ్చితంగా వాళ్ళకి కూడా విజయం లభించడం అనేది అయితే ఉంటుంది. అయితే సంతాన విషయాల్లో మాత్రం కొంత జాగ్రత్తగా ఉండాలి. అంటే ఏదైతే మీ ఇంట్లో ఒకవేళ కన్యా రాశికి జన్మించిన మరి టీనేజ్ పిల్లలు ఎవరైనా ఉంటే కనుక వారు నడవడిక విషయంలో ఈ వారం అప్రమత్తంగానే ఉండాలి. ఏవైనా సరే చిన్న చిన్న పొరపాట్లు చేయటం, తప్పిదాలు చేయటం, దానివల్ల ఏదైనా సరే మనకి పరువు తక్కువ లేదా అవమానమైన విషయాలు జోచకం అవటం అనేది ఉంటుంది కనుక వారి యొక్క నడవడికను కొంతవరకు గమనిస్తూ వెళ్ళటం అనేది అవసరం. ఇక కన్యా రాశి వాళ్ళు కూడా ఈ వారం ఏదైనా సరే ఎలాంటి రంగు దూరంగా ఉండాలి అనుకుంటే కనుక వీరికి కూడా ఈ వారం అంతా కూడా సాధ్యమైనంత వరకు కూడా ఎరుపు రంగుకి దూరంగా ఉండటం అనేది మంచిది. ఇక ఈ వారం వీరు ఏదైనా సరే పూజ చేసుకోవాలనుకుంటే కనుక వెంకటేశ్వర స్వామికి సంబంధించిన పూజలు చేసుకోవటం అనేది మంచిది. బుధవారము, గురువారము, శుక్రవారము ఈ వారంలో వీరికి ఎక్కువగా అనుకూలకంగా ఉండే వారాలు. ఇక ఏదైనా సరే మనం మంత్రం జపించాలి అనుకుంటే కనుక ఓం నమో వెంకటేశాయ నమః అనేది చదువుకోవటం అనేది మంచిది. అలాగే మీకు కుదిరితే కనుక వెంకటేశ్వర స్వామికి
కొద్దిగా బాదం పప్పు నివేదన చేసినట్టయితే గనక, అంటే ఉదయం కన్నా కూడా ప్రతిరోజు సాయంకాలం పూట మీకు గుర్తుండి ఉంటే, కొద్దిగా వెంకటేశ్వర స్వామికి ఒకటి 2, 3 బాదం పప్పులు నివేదన చేసినట్టయితే గనక చాలా చక్కటి మంచి పరిణామాలు చోటు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కనుక ఈ రకంగా మీరు చేసుకొని ఉన్నంతలో మంచి గోచారాన్ని పొందొచ్చు.